ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. మితంగా తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందని చెబుతున్నారు. ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని సూచిస్తున్నారు. మరణాల ప్రమాదం వైన్ జీవితాన్ని తాగేస్తుందని అంటారు. మద్యం ఎక్కువగా తాగేవారిలో కాలేయం దెబ్బతింటుంది. అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కానీ మితంగా తాగే మద్యం మీ ప్రాణాలను కాపాడుతుందని చెబితే నమ్ముతారా? మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. మితంగా తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందని చెబుతున్నారు. ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని సూచిస్తున్నారు. మరణాల ప్రమాదం 25% తగ్గుతుందని చెబుతున్నారు. మితమైన మద్యపానం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రెడ్ వైన్లోని ఔషధ గుణాలు జలుబుకు కారణమయ్యే వైరస్లతో పోరాటానికి సహాయపడతాయి. ఇది ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. వోడ్కా, వైన్ రెండు గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా నివారిస్తుంది. అధ్యయనాల ప్రకారం మితమైన మద్యపానం పురుషులలో సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. అతిగా మద్యం తాగడం నపుంసకత్వానికి కారణమవుతుంది. ద్రాక్షతో చేసిన రెడ్ వైన్లను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. బీర్ ఒక రకమైన వైన్ అధిక మొత్తంలో సిలికాన్ కలిగి ఉంటుంది. ఇది బలమైన ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. కాబట్టి రోజుకు 1 లేదా 2 గ్లాసుల బీరు తాగడం ఎముకలకు మంచిది. మితమైన మద్యపానం చేసేవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 40% తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.